హలో గైస్, వెల్కమ్ టు VLSI డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటంటే ఎగ్జామ్ టిప్స్ అన్నమాట. ఈ మంత్ ఎండింగ్లో 1-1, 1-2 ఎగ్జామ్స్ ఉన్నాయి. సో రెగ్యులర్ సప్లై రాసే వాళ్ళు చాలామంది ఉన్నారు అనమాట. సో నేనేం చెప్పబోతున్నా అంటే వాళ్ళు R18 వాళ్ళు కావచ్చు అండ్ R22 వాళ్ళు కావచ్చు, ఏ రెగ్యులేషన్ అయినా సరే పేపర్ ప్యాటర్న్ మాత్రం పార్ట్ ఏ ఉంటుంది అండ్ పార్ట్ బి ఉంటుంది. సో వీళ్ళకు నా నుంచి నేను ఇచ్చే సజెషన్స్ ఏంటివి అంటే మంచి మార్క్స్ రావడానికి నేను ఇచ్చే సజెషన్స్ ఏంటివో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు వాళ్ళు ఇచ్చే ఆన్సర్ బుక్లెట్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ ఇది లైన్స్ పేపర్ అన్నమాట. వాళ్ళు ఇలా మనకు బార్డర్స్ ఇస్తారనమాట. ఇక్కడ టాప్ ఇస్తారు, నెక్స్ట్ బాటమ్ కూడా బార్డర్ ఇస్తారు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఒక ఎగ్జామ్ సెంటర్కి ఒక 5-10 మినిట్స్ ముందే లోపల హాల్లోకి ఎంటర్ అయ్యి మనం ఏంటంటే పెన్సిల్ తోటి లైన్స్ డ్రా చేసుకోవాలన్నమాట అన్ని పేపర్స్కి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ JNT లోగో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ కంట్రోలర్ యొక్క సైన్ ఉంటుంది. ఇక్కడ పేజ్ నెంబర్స్ ఉంటాయి. సో ఇప్పుడు క్వశ్చన్స్ మనం పార్ట్ ఏ స్టార్ట్ చేస్తున్నామా పార్ట్ బి స్టార్ట్ చేస్తున్నాం, అది మీకు ఏది వచ్చో దాన్ని బట్టి మీరు స్టార్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసాం అనమాట. మనం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఆన్సర్ మనం సగం రాసాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ స్టార్ట్ చేసాం, ఇది కూడా రాసాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ రాసాం ఓకే, కానీ కొంతమందికి ఏంటంటే సరిగా అంటే నెంబరింగ్స్ సరిగా వేయకపోకుండా సరిగా కరెక్షన్ చేసే వాళ్ళు సరిగా కనిపించకుండా వాళ్ళు మార్క్స్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా కాకుండా మనం ఏం చేయాలంటే ఒక పెన్సిల్ తీసుకొని మధ్యలో ఏదైతే లైన్స్ మనం ఒక లైన్ విడిచిపెట్టినామో ఆ లైన్ మీద నుంచి ఒక లైన్ డ్రా చేసేయాలి, ఇంకో లైన్. అలాంటప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఇది ఒక సపరేషన్ కిందకి ఇది ఒక సపరేషన్ కిందకి మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇలా కనిపించినప్పుడు అతనికి ఎవాల్యుయేట్ చేసే అతనికి మార్క్స్ వేయడానికి కూడా సింపుల్గా అయిపోతుంది. సో ఇది ఒక ఫస్ట్ టిప్. నెక్స్ట్ ఇంకో టిప్ వచ్చేసి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ రాశారు, మీరు ఫస్ట్ క్వశ్చన్ రాస్తున్నారు అనమాట. ఈ క్వశ్చన్ రాస్తుంటే ఇక్కడ వరకు వచ్చింది ఆన్సర్, లాస్ట్ మీకు ఇంకో 4-5 లైన్స్ మిగిలినాయి. 4-5 లైన్స్ మిగిలినప్పుడు మీరు సెకండ్ క్వశ్చన్ ఇక్కడ స్టార్ట్ చేసే కంటే అదే నెక్స్ట్ పేపర్లో స్టార్ట్ చేయాలి, ఫ్రెష్ పేపర్లో. ఎందుకంటే వాళ్ళకి సరిగా బాటంలో మనం రాసింది సరిగా కనిపిస్తుందో కనిపేదో ఎవరు ఎవాల్యుయేట్ చేస్తారో ఎవరికి తెలియదు. సో ఇక్కడ ఈ 3-4 లైన్స్లో రాసే కంటే నెక్స్ట్ పేపర్లో ఫ్రెష్గా రాయడం బెస్ట్ అనమాట, నా సజెషన్ అయితే. సో మీరు ఎప్పుడైనా ఇలానే ట్రై చేయండి మీకు మంచి మార్క్స్ రావాలంటే. సో ఇదొకటి అనమాట. నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. సో పార్ట్ ఏ ఏంటంటే వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే మనకి ఎగ్జామ్ అనేది 10కి స్టార్ట్ అవుతుంది, 10 AM స్టార్ట్ అవుతుంది అండ్ 1 PM కంప్లీట్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలంటే 10 నుంచి 10:45 లోపు 10:45 లోపు ఈ వెరీ షార్ట్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మనకి 10:45 నుంచి 12:45 వరకు 10:45 నుంచి 12:45 వరకు మనం ఏం చేయాలంటే లాంగ్ క్వశ్చన్స్కి టైం ఇవ్వాలన్నమాట. ఈ 2 అవర్స్ మనం పార్ట్ బిలో ఉన్న లాంగ్ క్వశ్చన్స్ రాయాలి. పార్ట్ బిలో ఎలా వస్తాయంటే వస్తే క్వశ్చన్ డైరెక్ట్గా 10 మార్క్స్కి వస్తుంది, ఒక క్వశ్చన్ డైరెక్ట్గా 10 మార్క్స్కి వస్తుంది. లేదనుకో ఆ ప్లేస్లో AB కిందికి 5 మార్క్స్ వస్తాయి. సో మనం దాన్ని టైం మేనేజ్ చేసుకుంటూ అన్ని క్వశ్చన్స్ రాసే విధంగా ట్రై చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకోటిది ఏంటంటే మనకి ఇప్పుడు 12:45 కదా, ఇంక మనకి టైం 1 వరకు ఉంటుంది. సో మనం 12:45కి అయిపోగొట్టేస్తున్నాం ఎగ్జామ్. ఇంకా 15 మినిట్స్ ఏం చేసుకోవాలంటే ఆ 5 మినిట్స్ 15 మినిట్స్లో ఒక 5 మినిట్స్ ఫస్ట్ 5 మినిట్స్ ఏం చేయాలంటే మనం అసలు కరెక్ట్ క్వశ్చన్స్ అన్ని రాసినామా, అన్ని అటెంప్ట్ చేసినామా, ఏదైనా క్వశ్చన్ నెంబర్స్ ఏదైనా తప్పు చేసినామా అలావన్నీ ఒక 5 మినిట్స్ క్రాస్ చెక్ చేసుకోవాలి. తర్వాతకి రిమైనింగ్ 10 మినిట్స్ ఉంటుంది కదా, ఆ 10 మినిట్స్లో బయటికి వెళ్ళిపోయే కంటే మీరు ఒక పని ఏం చేయాలంటే ఇక్కడ ఈ బార్డర్ ఉంటుంది కదా ఇచ్చిన పేపర్లో, ఫస్ట్ బార్డరు, ఆ బార్డర్ మీదకి ఒక లైను, నెక్స్ట్ బాటమ్ నుంచి ఒక లైను, ఇలా డ్రా చేసినప్పుడు మీకు ఏంటంటే ఇలా చూడండి ఒకసారి, ఇలా ఒక బాక్స్లో
మీరు మీ ఆన్సర్ని రాసినట్టు క్లియర్గా కనిపిస్తుంది అక్కడ అనమాట. సో అక్కడ ఏంటంటే పేపర్ ప్రెజెంటేషన్ కొంచెం నీట్గా కనిపించి వాళ్ళకి మార్క్స్ వేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సింపుల్గా మంచి మార్క్స్ రావడానికి ఇది ఒక బెస్ట్ టెక్నిక్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏదైనా క్వశ్చన్ మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చిందనమాట. ఫస్ట్ క్వశ్చన్ సంథింగ్ సెమీ కండక్టర్ గురించి రాయమని చెప్పినట్టుండు. సో ఆ టైంలో మీరు ఏం చేయాలంటే సెమీ కండక్టర్ని హెడ్డింగ్ పెట్టాలి, హైలైట్ చేయాలి బ్లాక్ పెన్ తోటి. హైలైట్ చేసి నెక్స్ట్ లైన్లో యారో మార్క్తో ఆన్సర్ స్టార్ట్ చేయాలి ఇలా. సో ఇక్కడ ఏంటంటే హెడ్డింగ్ కనిపించినప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు కరెక్షన్ చేసే టైం మ్యాక్సిమం 3 minutes కంటే ఎక్కువ ఉండదు. కాబట్టి కరెక్షన్ చేసే వాళ్ళు హెడ్డింగ్, కొంతమంది ఏంటంటే హెడ్డింగ్ చూసేసి టిక్ చేసుకొని వెళ్ళిపోతారు అనమాట. సో అక్కడ కూడా మీకు మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇదొకటి అనమాట ప్రతి క్వశ్చన్ అలానే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం అన్ని క్వశ్చన్స్ రాసేసిన తర్వాత మనకి ఇంకా టైం మిగిలింది అనుకోండి, ఒక 30 minutes కానీ ఒక 10 minutes ఎంతో కొంత ఒక టైం మిగిలింది అనుకోండి. ఆ టైంలో మనం ఏంటంటే బయటకు వచ్చేకుండా ఏం చేయాలంటే ఎగ్జామ్ హాల్లో ఉండి ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా రాసేసి రావాలి. మనకి ఏంటంటే లక్లో ఏదైనా ఒక ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్స్లో ఈ ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేవి అక్కడ మనకి హెల్ప్ఫుల్ అవుతాయి పాస్ కావడానికి. సో 26 marks పాస్ కావడానికి ఏదో విధంగా ఇది హెల్ప్ఫుల్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఆన్సర్ రాలేదనుకోండి, వాళ్ళు ఏదో సోది రాసి వస్తారు. సో ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్ గురించి మీకు ఒక క్వశ్చన్ వచ్చింది, మీకు ఆన్సర్ రాదు, ఏదో సోది అనవసరమైన సోది రాసే కంటే ఈ సెమీ కండక్టర్ నుంచి నీకేం తెలుసు అంటే ఆ యూనిట్ నుంచి నీకు ఏదైనా తెలుసా, లేకపోతే సెమీ కండక్టర్ అంటే దానిలో కండక్టర్ ఉంది, అసలు అదైనా దాని గురించి ఏదైనా తెలుసా అంటే ఆ టాపిక్ రిలేటెడ్ ఏదైనా టాపిక్ మీకు తెలిసిందనుకోండి, ఈ హెడ్డింగ్ పెట్టి అదే ఆన్సర్ రాసేయండి, డైరెక్ట్గా అదే ఆన్సర్ రాసేయండి మీకు వచ్చిన ఆన్సర్. సో ఇక్కడ ఎంతసేపటి వరకు మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఎగ్జామ్ పేపర్లో మీరు కంటెంట్ మాత్రం సబ్జెక్ట్లో ఉంది రాయాలి. ఏదో అనవసరమైన కంటెంట్ తీసుకొచ్చి రాస్తారంటే ఎవడైనా ఫెయిల్ చేస్తారు. సో అలాంటివి తప్పులు జరగకుండా చూసుకోండి. ఇవే సజెషన్స్ అనేవి. సో ఇంకేమైనా ఫర్దర్గా ఉంటే నేను ఇంకా మీకు ఫర్దర్గా అప్డేట్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.